నీటి ఛానల్స్ అభివృద్ధి, రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో నీటి సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ఆక్వా రైతులు ప్రజల త్రాగునీటి సమస్యలను పరిష్కరించడంలో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దోసపాడు ఛానల్లో జరిగిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల కమిటీలు ఆక్వా రైతులతో కలిసి జొన్నపాడు నుండి రామాపురం వరకు 16 కిలోమీటర్ల మేర దోసపాడు ఛానల్లో జరిగిన పూడికతీత, తూడు, గుర్రపు డెక్క తొలగింపు, గట్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నందివాడ గ్రామం వంతెన వద్ద 100 మీటర్ల మేర తోడు నిలిచిపోవడాన్ని గుర్తించి ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు. గతంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఫోటోల రూపంలో అధికారులు ఎమ్మెల్యేలకు చూపించారు. దారి పొడవునా కీలక ప్రాంతాలను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అధికారులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేలా త్రాగునీటి చెరువులకు మీరు అందేలా అభివృద్ధి పనులు చేసిన అధికారులు, నీటి సంఘాలను ఎమ్మెల్యే రాము అభినందించారు. మంచి ప్రభుత్వం ఉంటే అందరికీ ఎంత మంచి జరుగుతుందో కూటమి ప్రభుత్వం నిరూపించిందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఈరోజు మా నీటి సంఘాల అధ్యక్షులు, మా నీటి సంఘాల వాళ్ళందరూ కలిపి దోసపాడు కాలువని గట్టు ఎత్తిపోసి సిల్టింగ్ చేశారు. మొత్తం డీసిల్టింగ్ ఎంత చక్కగా ఉందంటే అసలు వాటర్ ఫ్లో అలా వచ్చేస్తూ ఉంది. చూస్తానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అవసరమైన స్టేక్ హోల్డర్స్ ఎప్పుడైనా కానీ ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇదే తార్కాణం బేసిక్. ఎందుకంటే ఇబ్బందులు పడేది వాళ్ళే రైతులు, వాళ్ళే ఇబ్బందులు పడేది. కాబట్టి వాళ్ళతోనే ఒక సంఘం ఏర్పాటు చేయడం అనేది కూడా మంచి ఆలోచన. ఈ నీటి సంఘం. మా పేరు తోట రంగారావు అండి. పెద్ద కాలువ జారిపోతుంది, పూడిపోతుంది, ఆ ఎండలు జారిపోయింది. ఆ ఇరివేడకు అనేది నీళ్ళు అనేది రావట్లేదండి. రాము గారు వచ్చారు కాబట్టి కాలువ కూడా బాగు చేసుకొస్తున్నారు. నీటి సంఘాల వాళ్ళు అందరూ పని చేస్తున్నారు. మాకు కూడా నీళ్ళు వస్తాయని సంతోషంగా ఉంది. మాకు కూడా కింద వరకు చేయాలని, పెద్ద ఇరివాడకు కూడా నీళ్ళు రావాలి. ఇప్పుడు చివరి భూమి కుదరవల్లి, కునికి అవన్నీ బుడమే రొండర ఉంది. అటు పోల్కొండ ఏరియాకి చంద్రకాలం ఉంది. ఇక్కడ మాకు ఏ ఆదరవా లేదు. ఈ దోసపాడు ఛానల్ వస్తేనే మాకు ఆదరవా, లేకపోతే మాకు నీళ్ళే లేవు. కిందకి సుక్క రావట్లేదండి నీళ్ళు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దానేటి సన్యాసరావు. మాది శివరగ్రామం, నందివాడ మండలం శివరగ్రామం, లక్ష్మీనరసింపురం ఎల్ఫర్ పంచాయతీ. మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కాలువ మన నందివాడ మండలంలో కాలువ. ఎందుకంటే ఇది కొత్తగా కనిపిస్తుండొచ్చు మీకు, కానీ ఇది దోసపాడు కాలువ. నందివాడ మండలంలో ఉన్నటువంటి ఊళ్ళన్నిటికి ప్రధానంగా తాగునీటిని, అలాగే ఆక్వా చెరువులకి నీరు ఇచ్చే కాలువ ఇదేనండి. గత 25 సంవత్సరాలుగా కూడా ఈ కాలువ అంతా పూడికిపోయి, కాలువ లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ ఉన్న కెనాల్ గట్టంతా కూడా కంపతోటి చూస్తానికి ఇదిగా ఉండేది. మరి మన ఎమ్మెల్యే రాము గారు వచ్చిన తర్వాత, గుడివాడకి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాము గారు మొట్టమొదటిసారిగా ఈ కాలువకు వచ్చి చూసి, అంటే కనీసం ఒక 12-13 నెలల క్రిందట ఈ కాలువ అంతా అసలు ఇది పంట కాలువ అయినా ఇట్లా ఉందేంటి అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి కూడా ఈ కాలువ స్ట్రెంత్ బండ్స్ కానీ, చిల్టు తీస్తాను కానీ, కంప తీస్తా కానీ ఇరిగేషన్ వాళ్ళతోటి 4-5 మీటింగ్లు పెట్టి ఈ కాలువ తీపించమని చెప్పడం, ఈ లోపు మన చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలను ఏర్పాటు చేయడం, ఈ నీటి సంఘాలు అందుబాటులో రావడంతో రాము గారు నీటి సంఘాల డీసీ గారు, మన డీసీలను ఇద్దరిని పిలవటం, అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్లు కూడా ఎప్పటికప్పుడు పిలిచి ఎట్టి పరిస్థితుల్లో ఆ కాలువ మనం బాగు చేయాలని చెప్పి ఆయన గట్టిగా కృషి చేసిన ఆయన యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క ఆదేశాలు, ఆయన యొక్క కృషి మేరకు ఈరోజు మన నీటి సంఘం సభ్యులు, డీసీ గారు వీళ్ళందరూ కూడా. నమస్కారం అండి. నేను నందివాడ డీసీని. మన ఎమ్మెల్యే గారు రాము గారు ఆదేశాల మేరకు గత 20 సంవత్సరాల నుంచి ఈ దోసపాడ కాలంలో ఏనాడు కూడా డీసెంటింగ్ కానీ ఏమీ చేయలేదు. ఆయన ఆదేశాల మేరకు ఈ అవతల పక్క లెఫ్ట్ సైడ్ కంప తీయడం కానీ, డీసీ మొత్తం తవ్వుతం కానీ అన్ని చేయించాం ఆయన ఆదేశాల మేరకు. ఇది సుమారు 20-10 సంవత్సరాల పైన అయింది అంటున్నారు. ఈ లోపల ఈ మధ్యకాలంలో లేదు. 15-20 రోజులు కష్టపడితే కానీ ఈ కాలువ రంగవుతాం మేము. ఇదంతా రాము గారి ఆదేశాల మేరకు ఆయన